భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారం అండి. నా పేరు సాధనపల్లి సతీష్. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ఎంఎన్ఆర్ థియేటర్ ముందు బత్తుల రమాదేవి అనేటువంటి సిస్టర్ గారు పూలకొట్టు వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని అడబాల సీనటువంటి వ్యక్తి ఇది నా స్థలం అని చెప్పేసి 3 సంవత్సరాల క్రితమే దీన్ని 70,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని 5,000 రూపాయల రెంట్ని ఆయన ప్రతి నెల తీసుకోవడం జరిగింది. రెంట్ కట్టుకోలేక భద్రాచలం కోర్టు వారిని సంప్రదిస్తే ఇది ఆర్ఎంబి రోడ్డు, ఎవరు కూడా రెంటల్ అగ్రిమెంట్ చల్లవి, ఇక్కడ అలా చేయడం అనేది నేరం అని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది. జడ్జి గారు ఆమె 70,000 రూపాయలు ఆమెకి అడ్వాన్స్ రూపంలో ఇచ్చేయండి, ఇద్దరు మరి కాంప్రమైజ్ అయ్యి మీరు బ్రతకండి అని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది. దాన్ని అడవలసినటువంటి వ్యక్తి మరి భద్రాచలం టౌన్ లో ఉన్నటువంటి కొంతమంది మరి గూండాలను అమీర్ పాషా, భాగ్యలక్ష్మి, అదేవిధంగా సాయిరాము, శ్రీనివాస్ అనే కొంతమంది తీసుకుని వచ్చి తెల్లారుజాము 5 గంటలకే షాపు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఈ యొక్క వివాదాన్ని మేము ఏమంటున్నామంటే ప్రజలు మరి ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద బ్రతకొద్దని మేము చెప్పట్లేదు, కానీ ఇట్లా రెంట్లకు ఇచ్చుకోవడం అనేటువంటిది, వేధింపులు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. మరి అధికారులు ఇట్లా రెంట్లకు ఇచ్చుకున్న వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏ వ్యవస్థ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం. నా పేరు బత్తుల రమాదేవి. నేను పూల వ్యాపారం చేసుకుంటూ బతుకు జీవనాన్ని కొనసాగించుకుంటున్నాను. ఈ అడబాల సీను అనే వ్యక్తి నా దగ్గర 70,000 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకొని నెల నా దగ్గర 5,000 రూపాయలు రెంట్ తీసుకుంటున్నాడు. నిన్న 4 సమయంలో, తెల్లారగట్ల 4 సమయంలో నా బడ్డీ మొత్తం లాగి రోడ్డు మీద పడేశాడు. నీ బడ్డీ తీయకపోతే నిన్ను చంపేస్తానని చెప్పి బెదిరింపులు కాల్ చేస్తాను. దయచేసి నా మీద దయించి ఆ అడబాల సీన నుంచి నా ప్రాణహాని ఉందని నేను చెప్తున్నాను. నా 70,000 రూపాయలు నాకు ఇప్పిమ్మని నేను ప్రజల్ని కోరుతున్నాను.